South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఈ రోజు మనతో మంచు విష్ణు గారు ఉన్నారు. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? అవును, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను ఇంకా చాలా బాగుంటాను. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. కన్నప్ప టీజర్ కన్నా టీజర్ 2 అని మంచి ఇంపాక్ట్ వచ్చింది. వచ్చిన దాంట్లో మీకు బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఎవరు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరు ప్రమాణం ఆయన చెప్పిన భాషని వాడలేదు. మోహన్ లాల్ గారికి కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ట్రైలర్ నుంచి కానీ అంటున్నారు. అండ్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆయన ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు? మీరు ట్రైలర్ చూసినప్పుడు హనుమాన్ మూవీ పెద్ద స్టార్స్ వస్తున్నారు, హనుమాన్ అలా చూపించారు. కన్నప్పలో కూడా అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో మంచు విష్ణు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు నేను అడిగి తీసుకున్నాను. హాయ్ అన్న. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? అవును, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను ఇంకా చాలా బాగుంటాను. నార్మల్ గా విష్ణు, సూర్యం, ఏసీపీ సిద్ధార్థ్, వెంకీ, అర్జున్, కృష్ణ శాస్త్రి అండ్ మున్నా. అండ్ నార్మల్ గా మీ లైఫ్ లో మీకు బాగా రిపీట్ అయిన క్యారెక్టర్స్ అర్జున్ అనే క్యారెక్టర్. అర్జున్ అనే 3 మూవీస్ రిపీట్ అయింది ఆల్రెడీ మీకు. అవును. కృష్ణార్జున, మోసగాళ్ళు, ఈడో రకం, ఆడో రకం. ఎలా అనిపిస్తుంది తిన్నాడు క్యారెక్టర్ చేయడం? అండ్ మీ లైఫ్ లో బాగా మీకు బెస్ట్ అనిపించిన క్యారెక్టర్ అండి? బొబ్లు కూడా. నా కన్నప్ప కాకుండా నేను ఒక నటుడుగా నేను చాలా గర్వించదగ్గ క్యారెక్టర్ నేను చేసింది ఒక నటుడుగా రామ్ గోపాల్ వర్మ గారితో అనుక్షణం మనసు. దట్ ఈస్ ఒక నటుడుగా నా విజిటింగ్ కార్డ్ ఏదైనా అడిగితే దట్. కన్నప్ప టీజర్ కన్నా టీజర్ 2 అని మంచి ఇంపాక్ట్ వచ్చింది. వచ్చిన దాంట్లో మీకు బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఎవరు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి? మీరు గురువుగా అనుకునే వాళ్ళ దగ్గర నుంచి? నేను గురువు అనేది మా నాన్నగారు అంతే. మా ఇంటి పెద్ద దాసనారాయణరావు గారు. ఆయన ఉండుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. కృష్ణరాజు గారు కానీ ఆయన చూపించడానికి నా వర్షం కన్నప్ప నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ప్రమాణం. ఆయన చెప్పిన భాషని వాడలేను కానీ ఆయనకి చాలా నచ్చింది. ఓకే. నార్మల్ గా సినిమాటోగ్రఫీ చూసి చాలా డిఫరెంట్ ఉంది. షెల్డన్ చౌదరి అండ్ మీకు పర్టికులర్ గా ఇంజూరీ అనేది అయింది. ఎట్లా ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? సినిమాటోగ్రఫీ ప్రతి షాట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మాకు. ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ. సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఫ్రేమ్ మీకు ఎంజాయ్ చేస్తారు. టోటల్లీ హిస్ టాలెంట్. టీజర్ 2 లో ఎడిటింగ్ పరంగా ఒక్కొక్కటికి ఒక 3 ట్రాన్స్ఫర్మేషన్ చూపించినట్టు అనిపించింది. యాక్టర్స్ కానీ ప్రభాస్ గారి అంటే ఒక అఖండ అది ఒక డైలాగ్ వేసి ప్రభాస్ గారికి బాగా వైరల్ చేసి దారి రక్షకుడు శివుడు అనేది ఆయన వాకింగ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ, మోహన్ బాబు గారు ఫ్రంట్ ఉండి బ్యాక్ సైడ్ ఎక్స్ప్రెషన్. మీకు పర్టికులర్ గా మేజర్ సీక్వెన్స్ ఏదైనా ఎక్కువ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏ సీన్ లో బాగా కనిపిస్తారు? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మూవీలో? మూవీ ఒక ఫైట్ సీన్ మూవీ ఉంటుంది. ఫైట్ సీన్ అందరూ కలిసి చేసే సెకండ్ హాఫ్. ఓకే. మీరంటే ఎవరితో చేస్తారు? అందరితోనూ చేస్తారు. అందరితో. ప్రభాస్ కూడా చేస్తారు. ప్రభాస్ గారు. ఓకే. మోహన్ లాల్ గారికి కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ట్రైలర్ నుంచి కానీ అంటున్నారు. అండ్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆయన ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు? మీరు ట్రైలర్ చూసినప్పుడు ఆయన్ని మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాకింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఓకే అన్న. నార్మల్ గా కన్నప్ప అనేది చాలా మంది శివుడు సాంగ్ వచ్చిన దగ్గర నుంచి ఒక మేకింగ్ వీడియో మన ప్రభుదేవ్ గారు ఇలా స్టెప్ కానీ చాలా మంది మోడర్న్ కన్నప్ప అలా ఉంది ఈ జనరేషన్ కి తీస్తే అనేది చాలా మంది ఎక్కువ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా. మీకు ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు అంటే చేంజెస్ పరంగా కానీ కొన్ని చాలా వరకు మీరు 1 year దాకా ఎడిటింగ్, స్క్రీన్ పై అన్ని స్ట్రగుల్ తీసుకున్నారు. ఎట్లాగా కొన్ని సీన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి? ఎవరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకున్నారు మీరు? పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూశారు. ఈ సినిమాలో పనిచేసిన రైటర్స్ అందరూ చూశారు. కన్నడలో రాక్లైన్ వెంకటేష్ గారు ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్, ఆయన చూశారు. ఆయనే రిలీజ్ చేస్తున్నారు కర్ణాటక. శరత్ కుమార్ గారు చూశారు, ప్రభుదేవ గారు చూశారు. నాకు మంచి ఫ్రెండ్ రైటర్ వివిఎస్ రవి, ఆయనకి మా నాన్నగారు చూపించారు. ఆయనకి కోన వెంకట చూపించారు.
ఎందుకు చూపించారు నాకు అర్థం కాల. లైక్ భయపడండి, ఏంటి అసలు గ్రాఫిక్స్ లేవు, వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, అసలు సీజీ లేవు, ఎలాగా చూపిస్తున్నారని. లైక్ లవ్ దట్. అందరూ వాళ్ళు ఇచ్చిన సినిమా చూసి చెప్పిన ధైర్యమే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్. ఓకే అన్న, నార్మల్ గా కొన్ని సినిమాలు అనుకున్నంత విజయం కాదు కానీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. అంటే మోసగల్లు మూవీ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ప్లాట్, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంటెన్స్. మీరు అనుక్షణం ఉన్నారు దాంట్లో ఒక ఇంటెన్స్ ఉంటుంది, దేనికేం రెడీ, అది ఎక్సలెంట్ మూవీ. అండ్ చేసేటప్పుడు కానీ కొన్ని ఫెయిల్ అయినప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు? లెర్నింగ్ లెసన్, దేర్ ఇస్ నో ఫెయిలియర్. సక్సెస్ అయినా ఉంటది, నా దృష్టిలో సక్సెస్ అయినా ఉంటది, లేదా గుణపాఠాలైనా ఉంటాయి. అంతే, ఈ రెండే ఉంటాయి జీవితం. ఓకే అన్న, హనుమాన్ మూవీ ఎండింగ్ పెద్ద స్టార్స్ వస్తున్నారు, హనుమాన్ అలా చూపించారు. కన్నప్పలో కూడా అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సీక్వెల్? నో సీక్వెల్. నో సీక్వెల్. ఓకే అన్న, మ్యూజిక్ పరంగా స్టీఫెన్ గారు ఎక్సలెంట్ గా ఉన్నాం. మెయిన్ మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు అండ్ మోహన్ బాబు గారు, మీరు ప్రభాస్ గారు, బ్రహ్మానందం గారు ఉన్న యాక్టర్స్ మీకు బాగా ఎక్కువ సీన్ ఎవరితో ఉందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అందరితోనూ ఉంది, అందరితోనూ ఎక్కువ డ్యూరేషన్. నాకు హీరోయిన్ కాకుండా నాకు అందరితోనూ ఉంది. ఇప్పుడు శరత్ కుమార్ గారితో ఉంది బాగా లేదుగా, క్లైమాక్స్ వచ్చేసరికి నాన్నగారితో ఉంది సెకండ్ హాఫ్ లో, ప్రభాస్ తో ఎక్కువ ఉంది. ఓకే, కన్నప్పలో 2 డైలాగ్ ఇస్తాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.